ఒకే టైంకి పథకం ప్రారంభమయ్యేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు తాడేపల్లి బస్సుల పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎదురుకుండా ఉండవల్లి సెంటర్ నుంచి బయలుదేరి తాడేపల్లి సెంటర్ నుంచి వచ్చి ఇక్కడ వారధి నుంచి విజయవాడ బస్టాండ్ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఈ పథకం ప్రారంభమవుతుంది. అక్కడ అధికారికంగా జెండా ఊపి సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అంటే ఇప్పుడు బస్సులో ప్రయాణం మహిళలతో మాట్లాడుకుంటూ పథకం ఏ రకంగా అమలు కాబోతోంది, పథకంలో ఉన్న వివరాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించుకుంటూ కూడా ముందుకొస్తున్న పరిస్థితి. తాడేపల్లి సెంటర్ లో మనం చూడొచ్చు, మహిళలు చాలా ఉత్సాహంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అదేవిధంగా లోకేష్ పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మహిళల కోసం ప్రత్యేకంగా ఈ పథకం లాంచ్ చేయడం జరిగింది. పక్క రాష్ట్రాల్లో కూడా అధ్యయనం చేశారు. పథకం యొక్క లోటుపాట్లు ఏ రకంగా ఉన్నాయి, పథకం సజావుగా అమలవడానికి ఏ ప్రణాళికలు తీసుకోవాలి, అదేవిధంగా బస్సులో అధిక సంఖ్యలో జనం ఉంటారు కాబట్టి ఎలాంటివి ఉంటారు, ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇవాళ సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ప్రధాన పథకం స్త్రీ శక్తి అమలు జరుగుతోందని మనం